హలో గైస్! 'అవెంజర్స్ డూమ్స్‌డే' యొక్క ఫస్ట్ టీజర్ వచ్చేసింది. అంటే ఆల్రెడీ ఈ టీజర్ ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. అసలు ఎందుకు లీక్ చేస్తారో కూడా తెలీదు. ఆ తర్వాత ఈ టీజర్‌ని 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీతో పాటు థియేటర్‌లో ప్లే చేశారు. ఇంక నిన్న ఈ టీజర్ యూట్యూబ్‌లో కూడా అఫీషియల్‌గా వచ్చేసింది. మార్వెల్ 'అవెంజర్స్ డూమ్స్‌డే' కోసం ఏదో పెద్దగానే ప్లాన్ చేసింది. ఈ మూవీకి సంబంధించి మొత్తం 4 టీజర్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ మనము దీని గురించి ప్రీవియస్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. ఇంకా ఈ ఫస్ట్ టీజర్ కెప్టెన్ అమెరికాని ఫోకస్ చేసింది. దీన్ని బట్టి మనకు క్లియర్‌గా అర్థమయ్యేదేంటంటే, ఈ మూవీలో స్టీవ్ రాజర్స్ ఏకే కెప్టెన్ అమెరికా మెయిన్ రోల్‌ని ప్లే చేయబోతున్నాడని. నిన్న వచ్చిన టీజర్‌ని నేను చూడడం అయితే జరిగింది. ఇందులో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్‌ని మీకు చెప్పడానికి ట్రై చేస్తా. టీజర్ డ్యూరేషన్ అయితే కొంచెం తక్కువే. 1 మినిట్ 25 సెకండ్స్. అలాగే ఇందులో చెప్పుకోవాల్సిన డీటెయిల్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. అయినా కూడా మనం చేయాలి. ఎందుకంటే అది నా బాధ్యత. జస్ట్ 2 ఆర్ 3 మినిట్స్‌లో అయిపోతుంది. మీరు కొంచెం ఓపిక చేసుకొని వినండి చాలు. ఇంక స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ సీన్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి మోటార్ బైక్ మీద ఎక్కడికో వెళ్తూ ఒక ఇంటి దగ్గర అయితే ఆపుతాడు. ఆ ఇల్లు మరేదో కాదు. మనము 'అవెంజర్స్ ఎండ్ గేమ్‌లో' చూసాం. కెప్టెన్ అమెరికా స్టోన్స్‌ని తీసుకొని వాటి ప్లేస్‌లో పెట్టడానికి పాస్ట్‌లోకి వెళ్తాడు గదా! అప్పుడు మనోడు వెంటనే తిరిగి రాకుండా పెగ్గితో లైఫ్ గడుపుతాడు. అక్కడే మనము ఈ ఇల్లునైతే చూస్తాం. దీన్ని బట్టి ఇతను స్టీవ్ రాజర్స్ అని ఇతను 1950స్‌లో పెగ్గీతో ఈ హౌస్‌లో లైఫ్ గడుపుతున్నాడని మనకు అర్థమవుతుంది. అలా స్టీవ్ బైక్ దిగుతాడు. తన ఇంట్లోకి వెళ్తాడు. అయితే ఇక్కడ మీరు చూసేది ఓల్డ్ స్టీవ్ రాజర్స్‌ని అయితే కాదు. ఇతను యంగ్‌గానే ఉంటాడు. ఇక్కడ పెగ్గీతో లైఫ్‌ని గడిపి ముసలివాడయిన తర్వాత స్టీవ్ ప్రెజెంట్‌కైతే వెళ్తాడు. అంటే అవెంజర్స్ ఎండ్ గేమ్‌కి. ఆ తర్వాత సీన్‌లో స్టీవ్ ఒక బాక్స్‌ని ఓపెన్ చేసి తన క్లాసిక్ కెప్టెన్ అమెరికా యూనిఫార్మ్ తీసి జాగ్రత్తగా మడతపెట్టి దాన్ని చూస్తూ ఆలోచనలో మునిగిపోతాడు. బహుశా ఫీల్ అవుతూ ఉన్నాడు. తర్వాత సీన్‌లో స్టీవ్ ఒక బేబీని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. అలాగే అక్కడ స్టీవ్ చాలా హ్యాపీగా ఉండడం మనం చూస్తాం. ఇన్ని రోజులు సింగిల్‌గా ఉన్నందుకు స్టీవ్‌కి దొరికిన ప్రతిఫలం ఇది. ఈ సీన్‌తో మనకు అర్థమయ్యేది ఏమిటంటే స్టీవ్ ఇప్పుడు డ్యాడీ అయిపోయాడని. అంటే ఈ బేబీ స్టీవ్‌కి, పెగ్గీకి పుట్టాడని అర్థమవుతుంది. ఈ మూవీలో ఈ పిల్లోడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో లేదో తెలీదు మనకు. ఇంక చివరిగా స్టీవ్ రాజర్స్ విల్ రిటర్న్ ఇన్ అవెంజర్స్ డూమ్స్‌డే అని టైటిల్ వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంటుంది చూడు. వినగానే నాకైతే మళ్ళీ 2019 అవెంజర్స్ ఎండ్ గేమ్ అయితే గుర్తుకొచ్చింది. అలా మనకు అవెంజర్స్ డూమ్స్‌డే యొక్క అఫీషియల్ లోగో వస్తుంది. ఈ లోగో గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అంటే ఇది అవెంజర్స్ డూమ్స్‌డేని హింట్ చేస్తుంది అని అర్థం. ఇలా ఈ అవెంజర్స్ డూమ్స్‌డే కెప్టెన్ అమెరికా టీజర్ అయితే ఎండ్ అవుతుంది. చివరగా మీకు ఏం అర్థమైంది ఈ టీజర్ చూసిన తర్వాత? నేను చెప్పనా? కెప్టెన్ అమెరికా తన పనేంటో చూసుకొని రాకుండా పెగ్గి కోసం మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒక బ్రాంచెడ్ టైమ్ లైన్‌ని క్రియేట్ చేస్తాడు. అందులో పెళ్ళాం, పిల్లోలతో హ్యాపీగా ఉంటాడు. కెప్టెన్ ఇలా చేయడం వల్ల డూమ్ యూనివర్స్‌కి ఏమైనా అయ్యుంటుంది అనేది మనకు రాబోయే మిగిలిన టీజర్స్‌లో చూసే అవకాశం ఉంటుంది. ఇంక ఇది గైస్ ఈ టీజర్ బ్రేక్‌డౌన్. ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే. బై గైస్.